ఓటర్ జాబితా సమగ్ర సవరణలో భాగంగా BLO సూపర్వైజర్లుగా నియమించబడిన వారు తప్పనిసరిగా విధులకు హాజరయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి హ్యామ్ రోడ్ల శంకుస్థాపన నిమిత్తం జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నందున వివిధ శాఖల అధికారులు వారి శాఖకు సంబంధించిన నివేదికను వెంటనే CPOకు సమర్పించాలని ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులను BLO సూపర్వైజర్తో పాటు కొంతమంది అధికారులను కూడా ఓటరు జాబితా సమగ్ర సవరణకు నియమించడం జరిగిందని, వీరందరూ తప్పనిసరిగా ఎన్నికల విధులలో పాల్గొనాలని, ఎవరికి విధుల నుండి మినహాయింపు ఉండదని ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా జిల్లాలో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై సమీక్షించేందుకు గాను ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి IAS అధికారి గౌరవ్ ఉప్పల్ ఈ నెల 24న జిల్లాకు రానున్నారని, అందువల్ల ప్రజాపాలనకు సంబంధించి అధికారులందరూ అందుబాటులో ఉంటూ వారి శాఖ ద్వారా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో చేపట్టిన కార్యక్రమాలపై PowerPoint ప్రజెంటేషన్ నివేదిక సమర్పించాలన్నారు. అలాగే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని, విజయగాథలు సమర్పించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి హ్యామ్ రోడ్ల శంకుస్థాపన నిమిత్తం జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నందున వివిధ శాఖల అధికారులు వారి శాఖకు సంబంధించిన నివేదికను వెంటనే CPOకు సమర్పించాలని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కూడా చేయాలని చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు నెలాఖరులోగా టూర్ డైరీలు సమర్పించాలని, హాస్టళ్ల తనిఖీతో పాటు ఆహార భద్రతపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పైలట్ పద్ధతిన చేపట్టిన మిర్యాలగూడ నక్ష కార్యక్రమం పురోగతి, భూసేకరణ, ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టర్ సమీక్షించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, DRTO శేఖర్ రెడ్డి, ZPCO ప్రేమ్కరణ్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ PD రాజ్ కుమార్, ఇతర అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రభుత్వ భూముల ఇంటి స్థలం కొరకు 6/2/2024 నాడు దరఖాస్తు పెట్టడం జరిగింది. 28 నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. స్వాతంత్ర సమరయోధులకు ఈ మాత్రం గౌరవం భూమి ఇచ్చి గౌరవించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్నోసార్లు ప్రజావాణిలో దరఖాస్తులు కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఇంతవరకు ఇవ్వలేదు. వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా SGPAT రాష్ట్ర పిలుపు మేరకి హెల్త్ కార్డ్స్ పేరు మీద ప్రభుత్వం 1.5% బేసిక్లో కట్ చేయడం జరిగింది. కానీ హాస్పిటల్స్ మార్గదర్శకాలు ఏంటో ఏమాత్రం కూడా రిలీజ్ చేయకుండా ఏకాఏకిన రాత్రే కట్ చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. టుడే ఈనాటికి కూడా ఇంతవరకు కూడా మార్గదర్శకాలు ఇవ్వలేదు. వెంటనే మార్గదర్శకాలు ఇవ్వాలి. ఈరోజు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ నల్గొండ జిల్లా పక్షాన కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. నల్గొండ జిల్లాలో సమాచార హక్కు చట్టము మంచిగా అమలు చేయడానికి కలెక్టర్ గారిని అధికారులను ఉద్దేశించి చర్యలు తీసుకోవాలి. జిల్లాలో అధిక శాతము ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. సామాన్యునికి అందుబాటులో రావటం లేదు ప్రభుత్వ ఫలాలు. నేటి యువత కూడా అందరూ సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకొని వారు ప్రతి ఒక్కరూ ఒక తెల్ల కాగితం మీద రాసి అయినా మనం సమాచారం కోరే హక్కు మనకుంది. గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు పలు విధాలుగా RTIని మనం చాలన్ ద్వారా, DD ద్వారా, మామూలుగా కోర్టు ఫీ స్టాంపు 5 రూపాయలు, జిల్లాలో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అయితే 10 రూపాయలు కోర్టు ఫీ స్టాంపుతో కూడా మనము సమాచారాన్ని పొందవచ్చు. ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ప్రతి ఆఫీసులలో న్యాయం జరగాలి. అవినీతి అక్రమాలు కూడా జరగకుండా మా దృష్టికి వచ్చినా కానీ మేము ఊరుకునేది ఉండదు. మేము వచ్చి ఆఫీసుల పొంటి తిరిగి మేము ప్రతి ఒక్క దాని మీద చర్య తీసుకుంటాం. మేము ఏకసాటిగా ప్రతి ఒక్క MRO ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, DSP ఆఫీస్ కానీ, SP ఆఫీస్ కానీ, ఏ ఆఫీస్ అయినా కానీ అందరికీ పనిచేయాలి. ఎవరైనా లంచాలు తీసుకోకుండా పనిచేయాలని మేము ఒకటి విన్నపం చేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడ్డాక 2024 5 నెలలో కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు అమ్మార్చ కమిటీని ఏర్పాటు చేశారని చెప్పి పనులు చేయమని చెప్పారు.
పనులు చేసి అడ్వాన్స్కు 2 లక్షలు ఇచ్చేసి మిగతా 8,50,000 రూపాయలకి ఇప్పుడు 2 సంవత్సరాల ఉంది తిరుగుతూనే ఉన్నాం మేము. ఇంతవరకు ఎలాంటి చర్యలు లేదు. ఆల్రెడీ నీతు ప్రసాద్ కలెక్టర్ ఉన్నప్పుడు 5-6 సార్లు అప్లికేషన్లు ఇచ్చిపోయినాం. ఈ చంద్రశేఖర్ సార్ వచ్చినా కూడా 4 టైమ్స్ లెటర్లు ఇచ్చినాం, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. అసలు ఇస్తారా అయ్యారా అని చెప్తే మరి మేము తిరిగే ఖర్చులు వృధా చేసే బదులు వియ్యమంటే మేము ఊకొని నూకుంటాము. అమ్మ ఆదర్శ పాఠాలకు సంబంధించిన పనులు మేము చేసినాం. ఇప్పుడు 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఇంతవరకు బిల్లులు రాలేదు. ఫస్ట్ చేరి డబ్బులు తొందర అని చేయించారు. అప్పుడు 2 లక్షలు ఏమి ఇచ్చారు అంతే. మళ్ళీ ఇంతవరకు ఆ బిల్లుల గురించి ఎప్పుడు పోయినా డబ్బులు లేవు మిత్తిలకే తిరిగి వేసుకొస్తున్నారు.